హలో ఎవ్రీవన్, యాజ్ యూజువల్లీ మీ మార్నింగ్ రొటీన్ అండి. ముగ్గేయడానికి అయితే వచ్చేసాను. మీలో ప్రజెంట్ ఎంతమంది మార్నింగ్ 5 o'clock లేచి అలవాటు ఉందో కామెంట్ చేసేయండి. నాకు ఒక 10 days నుంచి మార్నింగ్ లేస్తున్నానే కానీ చలికైతే వణుకు వచ్చేస్తుందండి. ఇక ముగ్గు వేయాలని చెప్పి లేవడమే కానీ అదే ఒక్కరోజు ముగ్గు ఆగితే మళ్ళీ యాజ్ యూజువల్లీ 6:30కి లేచేస్తాను నేను. ఇంకా ఈరోజు ముగ్గు చూస్తే చూడడానికి ఓకే అనిపించింది, వేయడానికి చాలా కష్టపడ్డానండి. నాకు ఇప్పటికీ ఎక్కడ ఏం వేయాలనేది అర్థం అవ్వలేదు. ఇక మధ్యలో వాళ్ళు జస్ట్ ఫ్లవర్ ఒకటి వేసారు. నాకు ఎందుకో ఈరోజు కన్నయ్య పాదాలు వేయాలనిపించింది. అందుకని ముగ్గులో కన్నయ్య పాదాలు అయితే వేసేసాను. తీరా ఈ గీతల ముగ్గులు వేసేటప్పుడు చిరాకు వస్తున్నాయి కానీ చూసేటప్పుడు అందంగా ఉంటున్నాయండి. మీలో కూడా ఇలా గీతల ముగ్గులు అద్భుతంగా వేసేవాళ్ళు ఉండే ఉంటారు. సో వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. నాకు గీతల ముగ్గులు వేయటం అయితే రాదు, కానీ ఇప్పుడు నేర్చుకున్నాక చుక్కల ముగ్గుల కంటే గీతల ముగ్గులే కొంచెం ఈజీగా అవుతాయేమో, చూడడానికి అందంగా ఉంటాయి అనిపించింది. కాకపోతే దేని అందం దాందే కదండి. చుక్కల ముగ్గులు అందం చుక్కల ముగ్గులతే, గీతల ముగ్గులు అందం గీతల ముగ్గులతే. ఇంకా మొత్తానికి నేను ముగ్గు వేసేసాను. ఇంకా మా అమ్మ నిన్నట్లాగా ఆవుపాడు కలిపేసి గొబ్బెమ్మలు చేయడానికి అయితే సిట్ అయిపోయింది. ఇంకా నేను ఒకటే చెప్పాను, అట్లా వద్దు నేను చేస్తాను, నువ్వు కింద కూర్చుని కష్టపడి చేయొద్దని. సో గబగబా ముగ్గు వేసేసి వెళ్ళి గొబ్బెమ్మలు చేశాను. ఇంకా ఈలోపు మా యోగి అయితే లేచింది. ఇంకా యోగి లేచి చక్కగా గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది. అయితే మా యోగి ఈరోజు చాలా మంచి పని చేసిందండి. అదేంటో తెలుసా, కోలాటం మొన్న ఆడింది కదా, ఆ కర్రలో వాళ్ళ తాతగారు ఊరెళ్తుంటే తాతగారు బ్యాగ్లో పెట్టి పంపించిందంట. అదేంటని అడిగితే తాతతో పాటు నేను వెళ్ళలేదు కదా, అందుకని కోలాటం కర్రలు ఇచ్చారని చెప్తుంది ఎదురు. ఇంకేం మాట్లాడతామండి, ఇంక ఈ రోజైతే జస్ట్ తిరగమంటే తిరిగింది. కోలాటం కర్రలు మాత్రం వాళ్ళ తాతకి ఇచ్చి పంపించింది ఊరు. వాళ్ళ తాత వస్తే కానీ కోలాటం కర్రలు తిరిగి రావడానికి 4-5 రోజులు పడుతుంది. మేడం గారు ఏం చేస్తుందో మరి, తిరగమంటే కోలాటం కర్రలు కావాలని అడిగింది, కానీ తర్వాత ఇలా నువ్వే ఇచ్చావు కదా అంటే అవుననేసింది. ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసి యాజ్ యూజువల్ యోగికి స్కూల్ అయితే లేదు, ఇంకా నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. అది చూడండి, కోలాటం కర్రలు లేవు కదా, మీ తాతకి ఇచ్చావు కదా అంటే అంత కోపంగా చూస్తుంది నా వంక. ఇంకా మొత్తానికి సరేలే అని చెప్పి అటు వచ్చి ఇటు వచ్చి కొంచెం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి అప్పుడు అడుగుతుంది. అయితే నాకు కావాలి ఇప్పుడు, ఎక్కడి నుంచి వస్తాయి అని. ఇంకా మా డాడీ అయితే ఈరోజు రేపు ఎల్లుండి బాపట్ల దగ్గర జిల్లెళ్ళ మూడులో నేషనల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా డాడీ అయితే అక్కడికి వెళ్ళారండి. ఇంకా మోస్ట్లీ చూసుకుని మేమైతే ముందు రోజు వెళ్ళలేదు, ఇంకా రేపు వెళ్ళాలి. ఇంకా మా యోగికి ఒక్క రోజు అయిందో లేదో తాతూ వెళ్ళి అప్పుడే తాతూ కావాలి అని చెప్పి పాట అయితే మొదలుపెట్టేసింది. ఈరోజు పెద్ద గొబ్బెమ్మ అలాగే చిన్న గొబ్బెమ్మ కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి కదా, ఎందుకు ఇలా పెట్టారనేది రేపు వీడియోలో చెప్తారండి. సో ఈరోజు నా ముగ్గు గొబ్బెమ్మలో నచ్చితే లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.